మీడియాకి, నా ఫేవరెట్ డైరెక్టర్స్ ఆన్ స్టేజ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. మా శ్రీనివాస్ బాలబొమ్మల గారికి, అందరికీ, మా సినిమా కొనుక్కున్న వాళ్ళకి, ఆదిత్య మ్యూజిక్ వాళ్ళకి, జీ వాళ్ళకి, మా స్పిరిట్ మీడియా వండర్ఫుల్ టీమ్, స్పిరిట్ మీడియా ప్రవీణ్ గారు, రాజీవ్ గారు, ఎవ్రీబడి, శివ, ఈ సినిమాని ఇంత దూరం తీసుకొచ్చినందుకు, రానా దగ్గుబాటి గారు, సురేష్ ప్రొడక్షన్, సురేష్ బాబు గారు, వీళ్ళందరూ ఈ సినిమా వెనకాల ఒక నిలబడ్డారంటే నిజంగానే చిన్న కథ కాదు, ఇంత దూరం తీసుకొచ్చారు. ఇందాక జస్ట్ వాంట్ టు సే, ఇందాక అందరూ ఎమోషనల్ అవుతున్నారు, అది మీకు ఏదో ఒక రకమైన ప్రెషర్ వస్తున్నారు అన్నారు. దానికి నా సమాధానం ఏంటంటే, ఒక సినిమా అనేది చాలాసార్లు నేను సిద్ధు మాట్లాడుకుంటాం, బాబా ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నాం, ఇదంతా హార్డ్ డిస్క్లోనే ఉంటుంది, ముట్టుకోలేము ఏమి, ఇట్స్ నాట్ అ విజిబుల్ థింగ్, ఇట్స్ జస్ట్ ఒక స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేసే ఒక ఇమేజెస్, మూవింగ్ ఇమేజెస్. ఏంటి అసలు దీని అసెట్ వాల్యూ ఏంటి, ఇది అది అనుకున్నాం. ఒక అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్, మనం హ్యూమన్ అని గుర్తు చేసే ఒక ఎక్స్పీరియన్స్ ఒక సినిమా ఇవ్వగలదు. మనం హ్యూమన్, మన లోపల కూడా ఫీలింగ్స్ ఉన్నాయి. ఈ రోజు సినిమా రిలీజ్ అయిపోయిన 2 ఏళ్ల తర్వాత ఒక ఈవెంట్ పెట్టినా కూడా వీళ్ళందరూ ఇంత మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నారు అంటే అది ఆ సినిమా చేసిన మ్యాజిక్. ఆ సినిమా ఇంకొకసారి మనలో కూడా ఎమోషన్స్ ఉన్నాయి, మనలో కూడా ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. జెన్జీ 2026 రీల్స్, ఈ టైంలో ఒక సినిమా చూసి, అంటే సినిమాకి ముందు మాకు తెలుసు, నాకు నందుకు తెలుసు, రకరకాల వర్షన్స్, రకరకాల థియరీస్ వింటా ఉంటాం. మీరు అందరూ రేపు పొద్దున ఫిల్మ్ మేకర్స్ అవుతారు నాకు తెలుసు. ఎవ్రీబడి హూస్ ఇన్ దిస్ రూమ్ ఆర్ ఆల్ ప్యాషనెట్ అబౌట్ ఫిల్మ్ మేకింగ్, ఆర్ ఆల్ ప్యాషనెట్ అబౌట్ స్టోరీ టెల్లింగ్. ఎంతో కొంత మా మాటలు వింటున్నారంటే మీకు మా స్టోరీ తెలుసుకోవాలన్న ఒక ఇంట్రెస్ట్ ఇదంతా ఉంది కాబట్టి చెప్తున్నా. ఈ కథ రాసుకున్నప్పుడు ఒక 2 గదుల్లో మొదలై ఉంటుంది. ఒక గదిలో తను కూర్చొని రాసుకుని ఉంటాడు. 2022లో మెసేజ్ పెట్టా, హలో అండి నందకిషోర్ గారు, మీ కథ గురించి వింటున్నాను, చాలా బాగుందంట, నేను ప్రయత్నించచ్చా, నాకు ఎవరో చెప్పారు అని ఒక మెసేజ్ పెట్టా. షూర్ బ్రో అని చెప్పి మా ఆఫీస్కి వచ్చాడు. మాది అప్పుడు 2 రూమ్స్ ఆఫీసే. వస్తే అక్కడ మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు ఢిల్లీ వరకు వెళ్ళింది. ఎలా వెళ్ళింది? ఒక పేపర్ మీద పెన్ను పెట్టి రాసిన ఒక చిన్న ఆలోచనతో మొదలైన ఒక థాట్ ఢిల్లీ వరకు ప్రయాణించింది. అంటే ఇది చిన్న కథ కాదు, డెఫినెట్లీ కాదు. నెక్స్ట్ సో అలాగే నా ప్రసాద్ అనే పాత్ర నాకు వచ్చి, వారి ఊత పదంగా చిన్న కథ కాదు అనే వారి ఊత పదం ఈరోజు ఇండియా మొత్తం మోత మోగిపోతున్నదంటే ఇది చిన్న కథ కానే కాదు. ఒక 9 to 5 జాబులు చేసుకొని, ఇండియాలో చదువుకొని, అమెరికా వెళ్ళి కష్టపడి ఉద్యోగం చేసుకొని, పొద్దున్న నుంచి రాత్రి వరకు డెస్క్ మీద కూర్చొని పని చేసుకుని, సిద్ధార్థ్ రాళ్లపల్లి, వాల్టర్ ప్రొడక్షన్స్, సృజన్ ఎర్రబోలు, ఎస్ ఒరిజినల్స్, వాళ్ళు డబ్బులు కూడా పెట్టుకొని, బేసిక్లీ ప్రొడ్యూసర్ అన్నారు కానీ నన్ ఆఫ్ us ఆర్ యాక్చువల్లీ ద కన్వెన్షనల్ ప్రొడ్యూసర్స్ అండి. అంటే ప్రొడ్యూసర్ అంటే ఒక టైప్లో ఉంటుంది, అసలు ఆ వర్డే కొంచెం వెరైటీగా ఉంటుంది. ప్రొడ్యూసర్ అనేసరికి కొంచెం ఫనీగా ఉంటుంది అది. వాళ్ళు అంత కష్టపడి దాచుకొని ఇండియాలో ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఎవరో ఒక బాబు సైకలాజికల్ కాన్ఫ్లిక్ట్ మీద సినిమా తీయాలంటే వాళ్ళు నమ్మారు అంటే చిన్న కథ కాదు. వాళ్ళు నమ్మి దీనికి డబ్బులు పెట్టారంటే అసలు చాలా కష్టమైన సిచ్యువేషన్స్ లో, ఇందాక బాలబొమ్మల గారు చెప్పినట్టు, ఏది కొనుక్కోవాలో ఏది కొనుక్కోకూడదు, మెట్రిక్స్ ఏంటో, డైనమిక్స్ ఏంటో, కొలతలు ఏంటో, లెంగ్త్ ఏంటో, విత్ ఏంటో అని వినోద్, సెన్సిటివ్ ఫిల్మ్ మేకర్స్ లైక్ వినోద్ అండ్ ఎవ్రీబడి ఆన్ దిస్ స్టేజ్ విల్ అండర్స్టాండ్. సినిమాకి ముందు కంప్లీట్లీ వేరండి, ఒక డార్క్నెస్. సినిమా తర్వాత ఇప్పుడు ఒక వెలుగు, ఒక వెలుతురు. ఓకే, ఢిల్లీ నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం అని వస్తుంది, కానీ దాని ముందు నమ్మకం, ఆలోచన, ఇది బాగుందా అంటే ఒక కామా పెట్టి బాగానే ఉందండి దగ్గర ఆగిన దగ్గర నుంచి ఈరోజు ఒక కంటిన్యూటీ 3-4 డాట్లు పెట్టేదాకా వచ్చిందంటే కథ ఇది చిన్న కథ కానే కాదు. అప్పటిదాకా పెద్దగా సినిమాలు లేవు, ఏం చేస్తున్నానో తెలీదు అంటే ప్రసాద్ పాత్రలో నువ్వు నాకు కనిపిస్తున్నావు అని డైరెక్టర్ నమ్మి నాకు సినిమా ఇచ్చి, అవకాశం ఇచ్చి, ఇంతమంది స్టాల్ వర్డ్స్ మధ్యలో పర్ఫామ్ చేసే ఆపర్చునిటీ ఇచ్చి, ఒక ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అంత ధైర్యమైన స్టెప్ తీసుకున్నాడంటే అది చిన్న కథ కానే కాదు. ద సేమ్ వే
నందకిషోర్ ఏమని ఫస్ట్ ఫిలిం డైరెక్టర్, మన అరుణ్ దేవ్ ఫస్ట్ ఫిలింతో నేషనల్ అవార్డు దాకా వెళ్ళారంటే అసలు అది ఎప్పుడో బాలరామాయణకి వచ్చిన స్వర్ణకమలం ఇప్పుడు మన 35 సినిమాకి మళ్ళీ ఒకసారి వచ్చిందంటే చిన్న కథ కానే కాదు. ఇది ఎందుకు చెప్తున్నాం ఏంటి అంటే, ఇక్కడ ఎందుకు ఈ ఈవెంట్ ఏంటి అంటే, ఎప్పుడు మేము సినిమా గురించే మాట్లాడాం, కథ గురించే మాట్లాడాం, మా జర్నీ గురించి ఎప్పుడు చెప్పలే. ఎందుకంటే మాకు రాదు, అది మా మోడ్ ఆఫ్ ఇది కాదు. యాక్చువల్లీ ఇట్లా మన గురించి మనం వేసుకునే టైప్ కాదు. సో సినిమా గురించి చెప్తూ వచ్చాం. మేబీ ఇది రైట్ టైం ఏమో. అసలు ఈ సినిమా జర్నీ ఏంటి, ఈ సినిమా ఎలాంటి పరిస్థితుల్లో ముందుకెళ్ళింది అనేది ఇట్స్ అ వెరీ వెరీ ఇంపాసిబుల్ టాస్క్ టు పుట్ ఇట్ ఇన్ టు వర్డ్స్. మేము ఎక్కడికి వెళ్ళినా బాగుంది అంటారు, కానీ సినిమా సో బేసిక్లీ ఫస్ట్ నేను అంతా కలిసినప్పుడు ఇలా స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ఎలా తీసుకెళ్దాం అంతా అంటే, బికాస్ నిఖిత్ బొమ్మి ది సినిమాటోగ్రాఫర్, తను అప్పటికి సోర్వే కోటర్ లాంటి ఒక పెద్ద సినిమా చేస్తున్నాడు. అలాంటి సినిమా అలాంటి డిఓపి ఈ సినిమాకి పనిచేసాడు, లేదా వివేక్ సాగర్ అంటే సుందరానికి చేస్తున్నాడు. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకి పనిచేయడం అనేది చిన్న కథ కాదు. కానీ వాళ్ళు వచ్చి దీని బడ్జెట్స్లోకి అకామిడేట్ అయ్యి ఈ సినిమాని తీసుకెళ్లారు. సో ఆ నమ్మకం, ఆ కథ అలా మూవ్ చేసింది.